మొన్న టీచర్ ఫ్రెండ్ కలిసి కోడి మాంసం అంటే చికెన్ నేను తినటం బంద్ చేశానని చెప్పడం జరిగింది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ బాగా ఉంది, మీరు కూడా తినొద్దు అని. సో ఇది అపోహ అనమాట. చదువుకున్న వాళ్ళలో ఇంత అపోహ ఉంటే ఏం తెలియని వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అపోహ ఏంటంటే బర్డ్ ఫ్లూ ఉన్న చికెన్ కోడి మాంసం తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది అని. ఇది అపోహ. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అన్నది వైరల్ డిసీజ్, బర్డ్స్లో ఉంటుంది. అంటే ఆ బర్డ్స్ నుంచి బర్డ్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది. రేర్గా మనుషులకి వస్తుంది. వచ్చినా కానీ ఇది మినిమల్ డిసీజ్, వెరీ రేర్. కాబట్టి వాస్తవం ఏంటంటే బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్స్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది మనుషులకి అన్నది తప్పది, అపోహ. రెండవది, బర్డ్ ఫ్లూ ఉన్న చికెన్ తిన్నాక తెల్లారే జ్వరం వస్తుంది అన్నది ఇది అపోహ. వాస్తవం ఏంటంటే బర్డ్ ఫ్లూ ఉన్న బర్డ్స్ తింటే ఖచ్చితంగా బర్డ్ ఫ్లూ రావాలని ఏం లేదు. దీని లక్షణాలు కూడా ఏంటంటే దగ్గు, జ్వరం, జలుబు, బాడీ పెయిన్స్ ఉంటాయి. రేర్గా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆయాసం, దగ్గు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాస్తవం ఏంటంటే అది కాదు. మూడవది ఏంటంటే చికెన్ గుడ్లు కంప్లీట్గా మానేయాలి, ఇది అపోహ. అలా అవసరమే లేదు. చికెన్ కానీ గుడ్లు కానీ 100 degrees సెంటిగ్రేడ్ దాకా వేడి చేస్తే బర్డ్ ఫ్లూ వైరస్ చచ్చిపోతుంది. అంటే 100 degrees అంటే నీళ్ళు బాయిలింగ్ వాటర్ అనమాట, నీళ్ళు కాగే టెంపరేచర్ వచ్చేసి 100 degrees. సో ఇది అపోహ. వాస్తవం ఏంటంటే రాదు. నాలుగోది ఏంటంటే మార్కెట్లో ఉన్న కోళ్ళన్నీ కూడా బర్డ్ ఫ్లూ సోకినాయనా అని, అది కూడా తప్పు, అపోహ అది. నిజం ఏంటంటే గవర్నమెంట్ కానీ వీళ్ళన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు ఉన్నారు. సో అటు బర్డ్ ఫ్లూ సోకినాయని ఏమి రావు. ఐదవది ఏంటంటే బర్డ్ ఫ్లూ ఉన్న ఏరియాల్లో డిసీజ్ స్ప్రెడ్ అయిపోయి మనుషులు వందల మంది మనుషులకు సోకి చనిపోతారని, ఇది అపోహ. వాస్తవం ఏంటంటే బర్డ్ ఫ్లూ రేర్గా మనుషులకు వస్తుంది, బర్డ్స్లో వస్తుంది. బర్డ్స్లో వచ్చి అవి చచ్చిపోతాయి, రేర్గా మనుషులకు వస్తుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని అంటే బర్డ్ ఫ్లూ సోకిన బర్డ్స్ని ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. మన బాధ్యత ఏంటంటే వాటిని కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ చాలా శుభ్రంగా కడుక్కోవాలి. 100 degrees సెంటిగ్రేడ్ వరకు, అంటే బాగా ఉడికించాల్సిన అవసరం ఉంది, గుడ్ అయినా చికెన్ అయినా. నెక్స్ట్, మనం ఎప్పుడైనా కానీ ఆ పరిసరాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండి మంచిగా ఉన్న చికెన్ సెంటర్ నుంచి తెచ్చుకుంటే ఇంకా మంచిది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏమీ కాదు. మీరు మంచిగా ఉడికించిన చికెన్ కానీ ఎగ్స్ కానీ తింటే ఎట్టి పరిస్థితులు కూడా బర్డ్ ఫ్లూ రాదు.